హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న యంగ్ ఫార్మర్ ఏరియా తెలుగు. ఇక్కడ తైవాన్ పింక్ జామకాయ గురించి చెట్టుని చూపిస్తూ చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ మా పెరట్లో చిన్న మొక్క అనేది నేను ఆ అంటు మొక్క అనేది నర్సరీలో తెచ్చేసాను. వేసిన దగ్గర నుంచి అది ఎప్పుడైతే వేసిన 2 నెలల నుంచి క్రాప్ అనేది వస్తుందండి. తెచ్చేది ఎప్పుడే చిన్న చిన్న పూత ఉండేది. అప్పుడు ఏం చేశానంటే ఆ పూత మొత్తం గిల్లేసి మొక్క వేయడం జరిగింది. మొక్క వేస్తే అది స్పీడ్గా అనేది గ్రోత్ అనేది వచ్చిందండి. బాగా సదుపాయం చేసి కొంచెం నీరు అది రోజు తప్పి రోజు పెడుతూ ఉంటే సదుపాయం బాగా వచ్చి కొన్ని పిందెలు అనేది రావడం జరుగుతుంది. పూత అనేది ఎక్కువ వస్తుంది, పిందెలు కూడా ఎక్కువ దిగుతుంది అనమాట. ఇవి ఎక్కువ దిగినప్పుడు మనం అందులో కొంచెం పెద్ద సైజు పిందెల్ని ఉంచుకొని మిగతాయి తుంచేసుకోవాలి, కట్ చేసేసుకోవాలన్నమాట. కట్ చేసుకుంటే ఏవైతే మనం సెలెక్టెడ్గా మంచి పింజలు ఉంచామో అవి మాత్రమే కాయలు అవి ఇలా పెద్దవి అనేది అవుతాయి అన్నమాట. మొత్తం నాకు 18 పిందెలు వస్తే అందులో నేను 8 మాత్రం ఉంచానండి. 8 ఉంచి ఉన్న 10 కట్ చేసేయడం జరిగింది. కట్ చేసేస్తే ఆ 8 కూడా మంచి సైజు అనేది వచ్చాయండి. మీకు పిల్లలకి రోజుకోవడం చొప్పున ఇలాగా కట్ చేసి ఇచ్చాను. 8 కూడా ఒకేసారి దిగడం వల్ల అవి 1 by 1 రోజు తప్పించి రోజు ఇలాగ నేను కట్ చేసుకోవడానికి అయితే బాగుంది. ఇది వచ్చి మనకి కొంచెం కసిరికాయ అనమాట. మా పిల్లలు ఎలాగ తినడానికి ఇష్టపడతారు, ఇలా తింటేనే బాగుంటాయి కూడా. బాగా ముగ్గిన వాటికన్నా కొసురు పరువెక్కినవి ఉంటాయి కదా జామకాయలు, అవి తింటేనే బాగుంటాయి. ఈ తైవాన్ అనేది మనకి ఎక్కువ ఈల్డ్ ఇచ్చే చెట్టు అనమాట, రకం అనమాట. ఇది తైవాన్ పింక్ అనేది ఈ జామ రకాల్లోనే అతిపెద్ద భారీగా అయితే ఉంటాయి వీటి కాయలు. అలాగే ఇది మనకి ఇంటి దగ్గర పెరట్లో కూడా వేసుకోవడానికి బాగా పనిచేస్తుంది. అలాగే మన నాటు జామకాయలు కూడా బాగానే ఉంటాయి, కానీ ఇంత సైజు రావన్నమాట అవి. ఇది చూసారు కదా, ఎప్పుడు 2వ దశ పిందు మొదలైంది అనమాట. నేను ఇందులో సెలెక్టివ్గా ఏవైతే వస్తాయో కొన్ని నుంచి కొన్ని కట్ చేసేయడం జరుగుతుంది. అలాగే అప్పుడప్పుడు ఈ కొమ్మలు కూడా మనం కట్ చేసేసుకుంటూ ఉండాలి. కట్ చేసేసుకుంటే పక్క నుంచి చిగురులు వచ్చి చెట్టు గుబురిగా ఎతకడానికి బాగుంటుంది అనమాట. ఈ తైవాన్ మనకు వచ్చి ఈ జామ మొక్కనేమో పెరట్లో కూడా వేసుకోవచ్చండి. వీటికి వచ్చి పెద్దగా అవసరం లేదు, మామూలుగా చిన్నది అప్పుడప్పుడు నెలకు ఒకసారి చిన్న పశువుల ఎరువు కానీ వేసి ఒక వారానికి ఒకసారి నీళ్ళు పెట్టుకుంటే సరిపోద్ది. కాయ కట్ చేశాను, పిల్లలు తినడానికి కొసురికాయ కదా అందువల్ల ఇబ్బంది పడతారని పైన తొక్క అంతా చెక్కేసాను అనమాట. పైన పొర తీసేసాను, వాళ్ళు ఫ్రీగా తింటారని చెప్పేసి. బాగుందండి, చాలా టేస్ట్ అయితే ఉంది. పింక్ కలర్లో అయితే ఉంది. ఇక్కడ చూసారు కదా, చాలా బాగుంది. సైజు కూడా 1/2 కిలోకి పైగా ఎదుగుతాయి అన్నమాట. ఇవి మంచి బరువు వస్తాయి. ఇది మీడియం సైజు ఉంది, ఎందుకంటే మొక్క చిన్నది కదా అందువల్ల. నేల సారాన్ని బట్టి వీటి కాయ సైజు అనేది ఉంటుందండి. మీడియం సైజు నుంచి లార్జ్ పెద్ద సైజు చిన్న సైజు కూడా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.